శ్రేణులు ఐచ్ఛిక అభ్యాసం. సో ఈ రోజు మనం ఐచ్ఛిక అభ్యాసంలో ఉన్నటువంటి లెక్కల్ని మనం చేద్దాం. ఓకే, ఫస్ట్ ది 121, 117, 113 డాట్ 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 అంక శ్రేణిలో ఎన్నవ పదం మొదటి రుణ పదం అవును. సో మనకి ఇక్కడ తెలిసిపోయేది ఏంటంటే ఇచ్చినటువంటి సంఖ్యా జాబితా అంక శ్రేణిలో ఉందన్న విషయం మనకు తెలిసింది. రెండో పాయింట్ ఏంటిదంటే ఇది 121, 117, 113 క్రమంగా తగ్గుతున్నటువంటి సంఖ్యా జాబితా. ఈ సంఖ్యా జాబితాలో ఎన్నవ పదం మొదటి రుణ పదం అవుతుంది అని ప్రశ్న. సో క్రమంగా తగ్గుతూ పోతుంటే ఏదో ఒక సందర్భంలో 0 కంటే తక్కువ విలువలు వస్తాయి. 0 కంటే తక్కువ విలువలు అంటే ఏంటివి? రుణ పదాలు. సో ఆ విధంగా వచ్చేటువంటి మొదటి రుణ పదం ఏదైతే ఉందో ఆ రుణ పదము అది ఎన్నో పదం కలిగి ఉందో అది మనం చెప్పాలి. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 121, మొదటి పదం 121. నెక్స్ట్ డి అంటే అంక శ్రేణిలో పదాంతరము a2 - a1. అంక శ్రేణిలో ఉంటేనేమో a2 - a1 పదాంతరం. ఒకవేళ అది గుణ శ్రేణిలో ఉన్నట్టయితే సామాన్య నిష్పత్తి a2/a1 గా రాసుకోవాలి కదా. రైట్. సో ఇది అంక శ్రేణి కాబట్టి నేను పదాంతరం a2 - a1 గా రాస్తున్నాను. సో a2 - a1 అంటే ఎంత? 110 a2 - 121. 121 నుంచి 117 పోతే 4, పెద్దదానికి మైనస్ కాబట్టి -4. సో d ఈజ్ ఈక్వల్ టు ఎంత? -4. a ఈజ్ ఈక్వల్ టు ఎంత? 121. సో a మరియు d వచ్చిన తర్వాత ఈ సంఖ్యా జాబితా ఏ రూపంలో ఉంటుందో ఒకసారి రాద్దాం. చూడండి, 121, 117, 113 డాట్ 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 an ఈ రూపంగా ఉంటుంది. an అనేటువంటి ఎన్నో పదం ఏదైతే ఉందో అది రుణ పదం, మొదటి రుణ పదం. అది ఏ విధంగా ఉంటుంది? మనకు an <0 కావాలి, అది కండిషన్. 0 కన్నా తక్కువ ఉన్నప్పుడే రుణ పదాన్ని ఇస్తుంది కదా. సో ఇక్కడ an అనేటువంటిది ఒక రుణ పదాన్ని తెలియజేసేటువంటి ఎన్నో పదం. అందులో మొదటి రుణ పదాన్ని మనం కనుక్కోవాలి. సో కండిషన్ ఇక్కడ రాద్దాం మనం, an <0. an అంటే మీకు తెలుసు ఏంటిది? an అంటే a + n - 1 × d అని మీకు తెలుసు. అంటే అంక శ్రేణిలో ఉన్నటువంటి ఎన్నో పదాన్ని కనుక్కోవడానికి సూత్రం a + n - 1 × d. ఓకేనా? రైట్. <0 ఇంతవరకు క్లియర్. అయితే ఇప్పుడు ఏ విలువని ప్రతిక్షేపించాలి, డి విలువని ప్రతిక్షేపించాలి, ఆ తర్వాత n విలువ ఎంతో మనం కనుక్కోవాలి. సో అదే పదం అన్నమాట, రుణ పదం. రైట్. చూద్దాం. ఏ అంటే ఎంత? 121 ప్లస్ n - 1. డి అంటే ఎంత? -4 <0. ఓకే. 121 121 -4 × n -4n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1 4 <0. 121 ప్లస్ 4 ఎంత? 125 -4n వచ్చిందా? ఇప్పుడు ఈ -4n అటువైపు తీసుకెళ్దాం. 125 ప్లస్ 4n. ఇప్పుడు మనకు కావాల్సింది ఎన్ని మాత్రమే కావాలి కాబట్టి 4 ఇటువైపు తీసుకొచ్చుకుందాం. సో 125 / 4 n. ఇప్పుడు ఏం చేద్దామంటే 125 4తో భాగిద్దాం. ఇక్కడ వేస్తున్నాం 125 / 4. 4 మూలలో 12, 5 మిగులుతుంది. సో 4 ఎక్కువ 4, 1 మిగిలింది. పాయింట్ పెడితే 0, 4 2 8, 2 వచ్చింది. పాయింట్ ఆల్రెడీ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. 4 5 20. ఎంత వచ్చింది మనకు? 31.25. సో ఇక్కడ రాద్దాం 31.25 n. సో ఎన్నవ పదం అనేటువంటిది ఎట్లుండాలి? మనకు 31.25 పదం కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ 0.25 మనకు అవసరం లేదు, 31వ పదం కన్నా ఎక్కువ పదం ఉండాలి. సో అంటే మనకు కావాల్సింది n ఈక్వల్ టు ఎంత? ఎన్నో పదం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 32. ఎన్నో పదం ఎంత? మనకు కావాల్సినటువంటి ఎన్నో పదం 32. అది గుర్తుపెట్టుకోండి. మరి సరి చూసుకోవాలి కదా. మరి 32వ పదం అనేటువంటిది మొదటి రుణ పదం అవుతుందా కాదా అది సరి చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ 31వ పదాన్ని తీసుకుందాం మనం. 32వ పదాన్ని తీసుకొని 32వ పదం అనేటువంటిది మొదటి రుణ పదం అవుతుందా కాదా సరి చూసుకోవాలి. ఇక్కడ రాద్దాం సరి చూసుకోవడం. సూత్రం ఏంటిది? a + n - 1 × d. ఇది సూత్రం. రైట్.
సో మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ 31వ పదం కావాలి. సో A31 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 30D. ఇది సూత్రం అంకశ్రేణిలో. ఏ అంటే ఎంత 121, 30కి 30, D అంటే -4, 121కి 121 ప్లస్ ఇంటూ మైనస్ 12 అంటే 120. ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. 0 కన్నా తక్కువ అయితే కాదు. సో 31. మనం ఏదైతే లెక్క 32 అని చెప్పుకున్నామో ఆ 32 అనేటువంటిది మొదటి రుణ పదం అవుతుందా కాదా అనేది ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఓకే రైట్. ఇక్కడ A32 is equal to A plus 31D. సో ఇది మొదటి రుణ పదం అవుతుంది అనమాట. 32వ పదం అనేటువంటిది మొదటి రుణ పదం అవుతుంది. చూద్దాం, చెక్ చేద్దాం. A అంటే 121 ప్లస్ 31, D అంటే -4, 121కి 121 ప్లస్ ఇంటూ మైనస్ 4 ఎక్కం 4, 4 మూల 12, 124 మైనస్ 121 ఎంత 3. ఏ 3 పెద్దదానికి మైనస్ కాబట్టి -3. చూడండి ఇక్కడ 31వ పదం వచ్చేసి +1, 32వ పదం వచ్చేసి -3. సో మనకి ఎప్పుడైతే 0 తర్వాత వచ్చేది మొదటి పదం ఏదైతే ఉందో అది మనం కనుక్కోవాలి. మొదటి రుణ పదం కనుక్కోవాలి. ఆ మొదటి రుణ పదం ఏంటిది ఇక్కడ -3. అది ఎన్నో పదము? 32వ పదము. సో 32వ పదం అనేటువంటిది మొదటి రుణ పదం అవుతుంది. ఓకే నెక్స్ట్ రెండవ లెక్క చూద్దాం. రెండవది, ఒక అంకశ్రేణిలో 3వ 7వ పదాల మొత్తం 6 మరియు వాని లబ్ధం 8 అయిన మొదటి 16 పదాల మొత్తం కనుగొనము అన్నాడు. సో అంకశ్రేణిలో ఉన్నటువంటి 3వ 7వ పదాలను ఏ విధంగా రాసుకోవచ్చు మనం? చూడండి ఇక్కడ A3 3వ పదం మరియు A7 అనేటువంటిది 7వ పదం. ఈ రెండు పదాల యొక్క మొత్తం ఏదైతే ఉందో అది దేనితో సమానం అంటున్నాడు? 6తో సమానం. సో 3వ పదం 7వ పదం రెండింటి యొక్క మొత్తం ఎంత? 6. ఓకే నెక్స్ట్, అవే రెండు పదాలు అంటే A3 మరియు A7 వాటి యొక్క లబ్ధం అంటే A3 ఇంటూ A7 ఈ రెండింటి యొక్క లబ్ధం ఎంత? 8 అంటారు. సో ఈ రెండింటిని ఉపయోగించి మనం ఏం చేయాలంటే 16 పదాల మొత్తం ఎంతనో మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం ఉపయోగించే రెండు సూత్రాలు, ఒకటి ఏంటిది? an is equal to a plus n minus 1 into d. ఇది ఒక సూత్రం ఉపయోగిస్తాం. నెక్స్ట్ Sn మొత్తానికి సూత్రం ఏంటిది? n/2 బ్రాకెట్ ఓపెన్ 2a plus n minus 1 into d. ఇది ఒక సూత్రం ఉపయోగిస్తాం. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? A3 plus A7 is equal to 6 కదా. సో A3 ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? a plus 2d గా రాసుకోవచ్చు. ప్లస్ A7 అంటే a plus 6d గా రాసుకోవచ్చు. దట్ ఈక్వల్స్ టు ఎంత? 6. ఇప్పుడు a plus a ఎంత? 2a, 2d plus 6d ఎంత? 8d. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇందులో 2 ఉంది, ఇందులో కూడా 2 కామన్ తీయొచ్చు. సో మనం ఏం చేయాలి? ఇక్కడ 2 కామన్ తీస్తే 2 into a 2a plus 3 plus 2 4 the 8 d కి d. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే ఈ రెండు r కిందకి వస్తే a plus 4d 6/2 అవుతుంది. అంటే 2 1 2 3 6. సో a plus 4d ఈక్వల్స్ టు 3. లేదా దీన్ని ఏం రాసుకోవచ్చు? a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? 4d అటువైపు వెళ్తే 3 మైనస్ 4d గా మనం రాసుకోవచ్చు. సో దీన్ని మనం ఏమనుకున్నామంటే 1 అనుకున్నాం. రైట్ పక్కన పెట్టుకున్నాం ఇది. నెక్స్ట్ A3 ఇంటూ A7 ఉంది కదా. సేమ్ ఇవే a plus 2d a plus 6d వీటిని ఇందులో ప్రతిక్షేపిద్దాం. A3 మూడో పదాన్ని ఏ విధంగా రాసుకుంటాం మనం? a plus 2d గా రాసుకుంటాం. ఇంటూ A7 అంటే a plus 6d గా రాసుకుంటాం. దట్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ a plus 2d ఇంటూ a plus 6d ఏదైతే ఉందో అందులో ఏ విలువని మనం ప్రతిక్షేపించాలి. ఏ విలువ అయితే ఇక్కడ 3 మైనస్ 4d ఉంది కదా. ఈ విలువని ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్లి ఇక్కడ ప్రతిక్షేపించాలి. ఏ ఉన్న చోట 3 మైనస్ 4d. సో 3 మైనస్ 4d ప్లస్ 2d బ్రాకెట్ క్లోజ్. మళ్ళీ 3 మైనస్ 4d ప్లస్ 6d బ్రాకెట్ క్లోజ్. దట్ ఈక్వల్స్ టు 8. ఇప్పుడు చూడండి 3 మైనస్ 4d ప్లస్ 2d అంటే మైనస్ 2d. మళ్ళీ 3 మైనస్ 6d ప్లస్ 6d మైనస్ 4d అంటే ప్లస్ 2d. దట్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ మనకు సూత్రం కనిపిస్తుంది a మైనస్ b a ప్లస్ b అంటే a మైనస్ b ఇక్కడ రాసుకున్నాం. a మైనస్ b a ప్లస్ b దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అవుతుంది. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? మనం 3 స్క్వేర్ మైనస్ 2d స్క్వేర్ రాసుకోవచ్చు కదా.
రైట్, దట్ ఈస్ ఈక్వల్ టు 8. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, d స్క్వేర్ కి d స్క్వేర్ అందాం, దట్ ఈస్ ఈక్వల్ టు 8. నెక్స్ట్ ఇక్కడ -4d స్క్వేర్ ఉంది కదా, -4d స్క్వేర్ అటువైపు తీసుకెళ్దాం, 8 ని ఇక్కడ తీసుకుందాం. సో 9 - 8 దట్ ఈస్ ఈక్వల్ టు 4d స్క్వేర్. ఓకే, -4d స్క్వేర్ ని అటువైపు తీసుకెళ్ళినాం, ప్లస్ 4d స్క్వేర్, ఈ ప్లస్ 8 ఇటువైపు తీసుకొచ్చాం, -8. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9 - 1 అంటే ఎంత, 9 - 8 అంటే ఎంత, 1. సో ఇక్కడ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4, దీనికి ఇది వస్తే 1/4. రైట్, ఇప్పుడు ఇక్కడ చూద్దాం, d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/4 వచ్చింది. ఎప్పుడైతే దీనికి స్క్వేర్ పోతుందో అప్పుడు ఇస్ ఈక్వల్ టు అవతల వైపు ఉన్న దానికి ఏమొస్తుంది, రూట్ వస్తుంది. ఏ విధంగా, d ఇస్ ఈక్వల్ టు 1/4. సో 1 కి రూట్ ఎంత, విలువ 1, 4 కి రూట్ ఎంత, 2. ఎప్పుడైతే దీనికి స్క్వేర్ రూట్ పోతుందో, దీనికి స్క్వేర్ పోతుందో దీనికి ఏమొస్తుంది, మనకు స్క్వేర్ రూట్ వస్తుంది అనమాట. ఓకే, రైట్, దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ప్లస్ ఆర్ మైనస్ 1/2 గా రాయొచ్చు. సో 1/4 దీనికి రూట్ కు విలువ ఎంత, 1/2. ఏం 1/2, ప్లస్ 1/2, ఇంకొకటి మైనస్ 1/2. దీన్ని ఏ విధంగా చదవచ్చు మనం, ప్లస్ ఆర్ మైనస్ 1/2 మనం రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ d కి రెండు విలువలు వచ్చినాయి. d ఇస్ ఈక్వల్ టు ఒకటి ధనాత్మకమైనటువంటి 1/2, ఇంకొకటి ఏమో రుణాత్మకమైనటువంటి పదాంతరం -1/2. సో ఇంకొకటి d ఇస్ ఈక్వల్ టు -1/2. సో d 1/2 మరియు d ఇస్ ఈక్వల్ టు -1/2 వచ్చింది కదా, ఆ రెండు విలువల్ని అంటే ఒక్కొక్కసారి 1/2 తీసుకొని ఇందులో ప్రతిక్షేపించినట్టయితే మనకు ఏ విలువ వస్తుంది ఒకటి, మళ్ళీ -1/2 తీసుకొచ్చి ఇందులోనే ప్రతిక్షేపిస్తే ఇంకొక ఏ విలువ వస్తుంది, అది మనం కనుక్కోవాలి. ఇక్కడికి వెళ్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే d ఈజ్ ఈక్వల్ 1/2 ను ఎందులో ప్రతిక్షేపిద్దాం, ఒకటిలో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది మనకు, a ఈజ్ ఈక్వల్ టు 3 - 4d కదా. సో 3 - 4 కి 4, d అంటే ఎంత, 1/2. 2 ఒకట్ల 2 రెండుల. సో a ఈజ్ ఈక్వల్ టు 3 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. a ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1 వచ్చింది. సో a ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు వచ్చింది అంటే d ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్రతిక్షేపించినప్పుడు. ఈ ఒకటి మనం బాక్స్ లో పెట్టుకోవాలి. a ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు d ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, d ఈజ్ ఈక్వల్ టు -1/2 ను ప్రతిక్షేపించాలి. d ఈజ్ ఈక్వల్ టు -1/2 ను ఒకటిలో ప్రతిక్షేపిస్తే ఏమవుతుందో చూద్దాం. సో a ఈజ్ ఈక్వల్ టు 3 - 4d కదా. ఇక్కడ చూద్దాం, a ఈజ్ ఈక్వల్ టు 3 - 4 కి 4, d అంటే ఎంత, -1/2. ఇప్పుడు చూద్దాం, 3 కి 3, -2 కి మైనస్, ప్లస్ 2 ఒకట్ల 2 రెండుల కదా, 2, 3 + 2 ఎంత, 5. సో ఇక్కడ మనకు a ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో ఈ రెండు రాద్దాం, a ఈజ్ ఈక్వల్ టు 5 ఎప్పుడు వచ్చింది, 5, d ఈజ్ ఈక్వల్ టు -1/2 ప్రతిక్షేపించినప్పుడు. సో ఈ రెండు బాక్స్ లో పెడతాం. ఇక్కడ మనకు రెండు వచ్చినాయి, ఏంటిది, a ఈజ్ ఈక్వల్ టు 1, d ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇంకొకటి a ఈజ్ ఈక్వల్ టు 5, d ఈజ్ ఈక్వల్ టు -1/2. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, ఈ ఫార్ములాను ఉపయోగించాలి. 16వ పదం యొక్క మొత్తాన్ని మనం కనుక్కోవాలి. వాడు ఏమన్నాడు ఇక్కడ, మొదటి 16 పదాల మొత్తం అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ 16 పదాల మొత్తం కనుక్కోవడానికి ఒక సూత్రం అయితే ఉంది కదా. ఇక్కడ n = 16 ప్రతిక్షేపించి a విలువని మరియు d విలువని రెండు మనం ప్రతిక్షేపించినట్టయితే మొదటి 16 పదాల మొత్తం వచ్చేస్తుంది. ఒకసారి ఈ రెండు తీసుకొని చేయాలి మనం, ఇంకొకసారి ఈ రెండు తీసుకొని చేయాలి. ఓకేనా, ఇప్పుడు చేద్దాం. చూడండి, ఫస్ట్ a ఈజ్ ఈక్వల్ టు 1, d ఈజ్ ఈక్వల్ టు 1/2 అయినా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, S16 16 పదాల మొత్తాన్ని కనుక్కుంటున్నాం. ఓకే, సో n/2 అంటే ఎంత, 16/2 బ్రాకెట్ ఓపెన్ 2a 2 రాసి a అంటే ఎంత, 1 ప్లస్ n - 1 అంటే ఎంత, 16 - 1, d అంటే ఎంత, 1/2. అంతే కదా, రైట్. 2 ఒకట్ల 2 8ల. సో 8 రాస్తాం, 2 ఒకట్ల 2 ప్లస్ 16 నుంచి 1 పోతే 15, 1/2 కు 1/2, 8 2 15 ఎక్కం 15 15/2 కదా, 8 2 రోజుల 4 4 ప్లస్ 15 ఎంత, 19 19/2. ఓకే, 2 1 2 2 4 8. సో 19 4 76.
సో A16 మొదటి 16 పదాల మొత్తం ఎంత 76. ఎప్పుడు వచ్చింది A = 1 D = 1/2 తీసుకొని మనం చేస్తే మొదటి 16 పదాల మొత్తం ఎంత 76. ఇప్పుడు ఇట్లా కాకుండా A = 5 D = -1/2 తీసుకొని చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం A = 5 D = -1/2 తీసుకొని చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఈ సందర్భంలో S16 = n/2 కదా. సో 16/2 బ్రాకెట్ ఓపెన్ 2 A అంటే ఎంత 5 ప్లస్ n-1 అంటే 16 - 1 తర్వాత D అంటే -1/2. ఏం లేదు A విలువలు D విలువలు ప్రతిక్షేపించడం జరిగింది. మరియు n కు బదులుగా మనం 16 పదంగా అనుకుంటున్నాం కాబట్టి n కు బదులుగా మనం ఏం పెట్టాలి 16 పెట్టాలి. చూడండి ఇక్కడ 2 1 2 8 8 2 5 10 16 ఇక్కడ నుంచి 1 పోతే ఎంత 15 ఇక్కడ -1/2. ఓకే ఇప్పుడు 8 కి 8 10 కి 10 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఓకే 15 × 15 15/2 8 కి 8 రాద్దాం 2 10 20 20 లో నుంచి 15 పోతే ఎంత 5. సో 5/2. సో 2 1 2 2 4 8 5 4 20. ఓకే సో ఇక్కడ మనకు S16 = ఎంత 20 పదాలు 20 ఆన్సర్ 16 పదాల మొత్తం =20. ఇక్కడ మనకు రెండు ఆన్సర్లు వచ్చినాయి. ఏంటిది S16 = 76 మరియు S16 = 20. సో ఇక్కడ మనం A = 1 D = 1/2 తీసుకున్నప్పుడు ఒక విలువ, A = 5 D = -1/2 తీసుకున్నప్పుడు 16 పదాల మొత్తం ఇంకొక విలువ వస్తుంది. ఈ విధంగా S16 కు సంబంధించి రెండు రకాలైనటువంటి సాధ్యమైన విలువలు మనం రాయడం జరిగింది. సో S16 = ఏంటిదంటే 76 మరియు 20. ఓకే రైట్. నెక్స్ట్ మనం మూడో లెక్క చూద్దాం. ఒక నిచ్చెనలో రెండు మెట్ల మధ్య దూరం 25 సెంటీమీటర్లు. మెట్ల యొక్క పొడవు క్రింద నుంచి పైకి ఏకరీతిన తగ్గుతూ ఉండి క్రింది నుండి మొదటి మెట్టు పొడవు 25 సెంటీమీటర్లు. ఈ రెండింటి మధ్య దూరం 2.5 మీటర్లు అయినా అన్ని మెట్ల తయారీకి కావలసిన చెక్క పొడవు ఎంత? సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే నిచ్చెన. ఇక్కడ నిచ్చెనలో ఉన్నటువంటి ఏంటివి మెట్లు. ఓకే సో కింది మెట్టు నుంచి పై మెట్టు వరకు ఉన్నటువంటి దూరం ఎంత అంటే 2.5 మీటర్లు. ఓకే సో ఇక్కడ మెట్టు మెట్టుకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంత అంటే 25 సెంటీమీటర్. ఓకేనా. అయితే మనం చేయాల్సింది ఇక్కడ అంటే ఈ నిచ్చెనలో ఉపయోగించేటువంటి చెక్క ఏదైతే ఉందో, ఈ మెట్ల తయారీకి ఉపయోగించే చెక్క ఏదైతే ఉందో, సో మొత్తం మెట్ల తయారీకి కావలసిన చెక్క ఎంత అది మనం కనుక్కోవాలి. రైట్. సో ఇక్కడ మొదటి పదం అంటే కింద మెట్టు నుంచి పై మెట్టు వరకు మనం తీసుకున్నట్టయితే మొదటి మెట్టుని మనం ఏమనుకుందాం మొదటి పదంగా తీసుకుందాం. సో A = ఎంత 45 సెంటీమీటర్లు. ఇది చివరి మెట్టుని ఏమనుకుందాం AN. సో చివరి పదం అనుకుందాం AN = 25 సెంటీమీటర్స్. ఓకేనా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వరకు ఉన్నటువంటి మొత్తం మెట్ల సంఖ్య ఎంత అది మనం కనుక్కోవాలి. సో అది కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి దూరం ఎంత 2.5 మీటర్లు. సో ఇక్కడ రాద్దాం. మొదటి మెట్టు నుండి చివరి మెట్టు వరకు గల దూరం ఎంత 2.5 మీటర్లు. సో మిగతావన్నీ సెంటీమీటర్లో ఉన్నాయి, ఇది మాత్రం మీటర్లో ఉంది. సో మీటర్లని మనం ఎందులో మార్చుకుందాం సెంటీమీటర్లో మార్చుకోవాలి. సో చూడండి ఇక్కడ 2.5 మీటర్లు అంటే మనం ఏం రాసుకోవచ్చు 2.5 మీటర్స్ రాసుకోవచ్చు కదా. రైట్. ఇప్పుడు ఈ మీటర్లని సెంటీమీటర్లో మార్చుకోవాలంటే 100 పెట్టి గుణిస్తే చాలు. 2.5 × 100 100 పెట్టి గుణించినట్టయితే మీటర్లు అనేటివి సెంటీమీటర్లోకి మారుతుంది. సో ఇక్కడ 250 సెంటీమీటర్లు. ఓకేనా. అదనమాట. ఇప్పుడు మనకు వచ్చింది ఏంటిదంటే ఇక్కడ మొదటి మెట్టు నుంచి ఈ చివరి మెట్టు వరకు ఉన్నటువంటి దూరం ఎంత అంటే 250 సెంటీమీటర్లు. రైట్. అది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఈ మొదటి మెట్టు నుంచి చివరి ఈ రెండో మెట్టు నుంచి మూడో మెట్టు, ఈ విధంగా ప్రతి మెట్టుకు మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అంటే 25 సెంటీమీటర్లే. అన్ని కూడా క్రమంగా అంటే అన్ని కూడా సమానంగా గ్యాప్ తో మెట్లు అమర్చబడడం జరిగింది అనమాట. సో మనం చేయాల్సింది ఏంటంటే మెట్ల సంఖ్యను మనం కనుక్కోవాలి. అంటే n = ఎంతో మనం కనుక్కోవాలి.
ఎట్లా వస్తుంది మనకు మొత్తం మెట్ల సంఖ్య కావాలి. ఎట్లా వస్తుంది అంటే 2.5 మీటర్లు అంటే ఎంత 250 సెంటీమీటర్లు. దాన్ని మనం దేంతో భాగించాలంటే ప్రతి మెట్టుకు మధ్య ఉన్న దూరంతో మనం భాగించాలి. అంటే 25 సెంటీమీటర్లతో భాగించాలి. భాగించిన తర్వాత దానికి 1 కలపాలి. ఎందుకు 1 కలపాలనేది నేను చెప్తా, ఫస్ట్ ఇది వినండి. 250 సెంటీమీటర్లు బై 25 సెంటీమీటర్లు కదా. సో 20 రెక్క 25, 20 రెక్క 25, 0కు 0. సో 10 సెంటీమీటర్లు ప్లస్ 1. చూడండి, ఈ సెంటీమీటర్ క్యాన్సిల్ అయితే మనకు సెంటీమీటర్లు కూడా ఏమి మిగలవు, జస్ట్ 10. సో 10 + 1 ఎంత 11. సో మనకు మొత్తం ఉన్న మెట్లు ఎన్ని 11 మెట్లు. సో ఈ 1 ఎందుకు కలుపుతున్నాం అనేది ఇప్పుడు చెప్తాం. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 25 సెంటీమీటర్ల గ్యాప్ ఉంది. సో మనం ఇది 0, 1, 2, 3, 4, 5 తీసుకున్నట్టయితే ఈ కింది మెట్టును కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి దీన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ 1ని కలపాలి. ఓకేనా, రైట్. 250 సెంటీమీటర్లు అనేది ఏంటిది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి దూరం. దానిని దేంతో భాగించాలి మనం, ఈ మెట్టుకు మధ్య ఉన్న దూరం ఎంతైతే ఉందో దానితో భాగిస్తున్నాం. భాగించి ఏం చేయాలి, మళ్ళీ మనం 1 కలపాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఇది 0 నుంచి ఇది 1, ఇది 0, 1, 2, ఇది మొదటి మెట్టు, రెండో మెట్టు అనుకుంటా, మరి ఈ మెట్టు గాలికి వదిలేస్తామా, కాదు కదా. సో దీన్ని కూడా కలుపుకోవాలి. కాబట్టి +1. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. సో n = ఎంత వచ్చింది మనకు 11 వచ్చింది. సో మెట్ల సంఖ్య ఎంత 11. మెట్ల సంఖ్య వచ్చిన తర్వాత మొత్తం మెట్లకు కావలసినటువంటి చెక్క ఎంత అవసరమో మనం అది కనుక్కోవాలి. సో ఇక్కడ ఇలా రాద్దాం, Sn = n/2 బ్రాకెట్ ఓపెన్ a + an. ఇదే కదా మొత్తానికి సూత్రం. n అంటే ఎంత 11, 11/2. a అంటే ఎంత 45 సెంటీమీటర్లు. an అంటే ఎంత 25 సెంటీమీటర్లు. 11/2కి 11/2 రాద్దాం. 45 + 25 70. ఓకేనా, 2 ఎక్కం 2 35ల. సో 11 5 55, 11 ముళ్ళ 33, 33 + 5 38 వచ్చిందా 385 సెంటీమీటర్లు. సో ఇప్పుడు మనం S11 = 385 సెంటీమీటర్లు వచ్చింది కదా. సో సెంటీమీటర్లని మళ్ళీ మనం మీటర్లోకి మార్చాలంటే ఏం చేయాలి, మనం 100 పెట్టి భాగించాలి, లేదా 2 అంకెల తర్వాత పాయింట్ పెడితే చాలు. 1, 2, 2 అంకెల తర్వాత పాయింట్. సో 3.85 మీటర్స్. అంటే ఆ 11 మెట్లు మనం నిర్మించాలంటే మనకు కావలసినటువంటి మొత్తం అవసరమయ్యే చెక్క ఎంత 3.85 మీటర్ల చెక్క మనకు అవసరం పడుతుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇప్పుడు 4 లెక్క చూద్దాం. కొన్ని ఇళ్ళు ఒక వరుసలో కలవు. వాటికి 1 నుంచి 49 వరకు సంఖ్యలను కేటాయించడం జరిగింది. ఒక ఇంటికి కేటాయించిన సంఖ్య x ఆ ఇంటికి ముందున్న ఇళ్ల సంఖ్యల మొత్తం తర్వాత ఉన్న ఇళ్ల సంఖ్యల మొత్తానికి సమానం. అయితే ఆ ఇంటి సంఖ్య x వ్యవస్థితం అని చూపండి మరియు x విలువను కనుగొనండి అన్నాడు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ వరుసగా ఉన్నటువంటి ఇండ్ల యొక్క వరుస సంఖ్యని మనం రాద్దాం. ఏ విధంగా ఉన్నాయి అవి 1, 2, 3, 4 ... ఈ విధంగా ఉన్నాయి. ఎంతవరకు ఉన్నాయి అవి 49 వరకు ఉన్నాయి. అవి రాసుకుందాం. 47, 48, 49 ఇంతవరకు ఉన్నాయి. ఓకే, వరుసగా 1 నుంచి 49 వరకు ఇళ్ళు ఉన్నాయి. వాటికి కేటాయించినటువంటి ఇండ్ల సంఖ్య ఎంత 1, 2, 3, 4 వరుసగా కేటాయించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 అన్నిటి మధ్య పదాంతరం అనేటువంటి సమానంగా ఉంది. అంటే ఈ ఉన్నటువంటి ఇళ్ల సంఖ్యలన్నీ కూడా అంతఃశ్రేణిలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఒక దగ్గర మనకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి కేటాయించినటువంటి ఇంటి సంఖ్య ఎంత x కదా. సో ఆ ఇంటికి ముందున్నటువంటి ఇంటి సంఖ్యను కూడా మనం రాయొచ్చు. ఏ విధంగా రాయొచ్చు, x - 1 గా రాయొచ్చు. ఈ ఇంటికి తర్వాత ఉన్న ఇంటికి కూడా మనం నెంబర్ రాయొచ్చు. ఎంత రాయొచ్చు, x + 1 అని చెప్పి మనం రాయొచ్చు. ... అయితే ఇక్కడ ప్రశ్న ఏమడిగిందంటే చూడండి, ఇక్కడ ఒక ఇంటికి కేటాయించిన సంఖ్య x, ఇది ఆ ఇంటికి ముందున్న ఇళ్ల సంఖ్యల మొత్తం, అంటే ఈ ఇంటికి ముందున్నటువంటి ఇళ్ల సంఖ్యల మొత్తం ఏదైతే ఉందో ఇది ఒక Sn. ఈ మొత్తానికి మనం ఏం కనుక్కోవాలి, Sn కనుక్కోవాలి. అంటే పదాల మొత్తం కనుక్కోవాలి. అంటే ఈ ఇంటికి కేటాయించినటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ సంఖ్యల మొత్తాన్ని మనం కనుక్కోవాలి, అది Sn. ఆ తర్వాత ఆ ఇంటికి తర్వాత ఉన్న ఇళ్ల సంఖ్యల మొత్తానికి సమానం. ఇది దేనితో సమానం అంటున్నాడు,
ఈ ఇంటికి తర్వాత ఉన్నటువంటి ఈ ఇంటికి కేటాయించిన సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా మనం కనుక్కోవాలి. దాన్ని మనం ఏమంటున్నాం? ఎస్ అని అంటున్నాం. సో ఇక్కడ పదాల మొత్తం ఇక్కడ పదాల మొత్తానికి సమానం అంటున్నాం. ఇప్పుడు లెక్క చేయాలి. ఏ విధంగా చేస్తాం చూడండి. ఇక్కడ దీనికి ముందున్నటువంటిది ఏంటిది? x - 1. సో ఇది n. సో ఎక్కడైతే n ఉందో అక్కడ ఏం రాసుకోవచ్చు? x - 1 రాయొచ్చు. సో x - 1 ఇది దేనితో సమానం? దీనితో సమానం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడితే వచ్చేది ఎంతైతే ఉంటుందో దానితో సమానం. సో దీన్ని ఏ విధంగా కూడాలి మనము అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడి అందులో నుంచి ఏం తీసేయాలి మనము? ఈ పార్ట్ తీసేయాలి. ఈ పార్ట్ తీసేయాలి. మొత్తం తీసేస్తే మిగిలేది ఇది. సో దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం అంటే S49 అంటే 1 నుంచి 49 వరకు ఉన్నటువంటి మొత్తం పదాల సంఖ్యని కూడితే S49 అంటున్నాం. అయితే ఇందులో నుంచి మనం ఎంతవరకు తీసేయచ్చు? x వరకు తీసేయచ్చు. x వరకు తీసేస్తే ఇంకా మిగిలింది ఏంటిది? అది. సో ఇప్పుడు మనం ఇంతవరకు తీసేస్తాం చూడండి. ఇంకా మిగిలింది ఏంటిది? జస్ట్ x + 1 ... 46 47 48 49 అది మిగిలింది. కాబట్టి మొత్తం రాసుకొని అందులో నుంచి ఈ భాగం తీసేద్దాం. సో ఏం తీసేస్తున్నాం మనం? x ఉంది కదా, x వరకు తీసేస్తున్నాం. సో ఇది మనం చేయాల్సినటువంటి లెక్క. సో ఇదే లెక్కను వాడు మనకి హింట్ లాగా ఇవ్వడం జరిగింది. Sn - 1 = S49 - Sn. ఇక్కడ n ఉంది, ఇక్కడ x ఉంది. మరి తేడా ఏంటిదంటే ఇక్కడ ప్రత్యేకంగా కేటాయించినటువంటి ఇంటి సంఖ్య ఎంత? x. ఇది x లో ఉంది కాబట్టి n కు బదులుగా మనం ఇక్కడ x అని చెప్పి రాసుకోవడం జరిగింది. ఇప్పుడు లెక్క చేద్దాం. చూడండి ఇక్కడ లెక్క ఇదే కదా, రైట్. మొదటి పదం ఏంటిది? 1. సో రాద్దాం a = 1. మరి d = ఏంటిది? a2 - a1 అంటే 2 - 1 ఎంత? 1. therefore d = కూడా 1. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే sx - 1 కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? sx - 1 ఎంత? దానికంటే ముందు Sn కు సూత్రం రాసుకోవాలి. Sn కు సూత్రం ఏంటంటే n/2 బ్రాకెట్ ఓపెన్ 2a + n - 1 * d. ఇది సూత్రం. మరి ఈ సూత్రాన్ని ఏం చేయాలంటే మనము ఎక్కడైతే x - 1 ఉందో ఆ x - 1 తీసుకెళ్లి n ఉన్న చోట ప్రతిక్షేపించాలి. ఫస్ట్ వన్. రెండోది ఏంటిది? a ని ఎక్కడైతే a ఉందో అక్కడ ఏం ప్రతిక్షేపించాలి? 1 ప్రతిక్షేపించాలి. సెకండ్ వన్. ఎక్కడైతే d ఉందో అక్కడ మనం ఏం చేయాలి? d విలువను ప్రతిక్షేపించాలి. అయిపోయింది. మనకు అప్పుడు ఏమొస్తుంది? మనకు sx - 1 వాల్యూ వస్తుంది. ఒకటి. ఇప్పుడు అది చేద్దాం. x - 1 డివైడెడ్ బై ఎంత? 2 బ్రాకెట్ ఓపెన్ 2a 2 రాద్దాం. a అంటే ఎంత? 1 ప్లస్ n - 1. n అంటే ఏది? ఇదే n. Sn కదా. సో n అంటే x - 1 అది రాద్దాం. x - 1. మళ్ళీ ఇక్కడ సూత్రంలో ఏముంది? -1 ఉంది కదా, అది రాయాలి. -1 బ్రాకెట్ క్లోజ్. తర్వాత d ఉంది. d అంటే ఎంత? 1 రాయాలి బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి x - 1/2 బ్రాకెట్ ఓపెన్ 2 1 2. 1 తో దీన్ని గుణిస్తే మనకి ఏమొస్తుంది? అసలు మళ్ళీ ఇదే వస్తుంది. సో x - 1 - 1 -2 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూద్దాం. sx - 1 sx - 1 ఈక్వల్స్ టు x - 1/2 x - 1/2 బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ రాయాలి. ఇక్కడ +2 ఇక్కడ -2 క్యాన్సిల్ అయితే మిగిలిన ఏంటిది? జస్ట్ x. అయిపోయిందా? ఇప్పుడు చూడండి x ఆఫ్ x - 1 x * x x2 x ఒకట్లా x/2. సో ఇక్కడ x - 1 ఈక్వల్స్ టు x² - x/2 ఇది మనకు వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కనుక్కోవాలి. S49 - Sx చేయాలి. సో దీన్ని సమానం చేసుకున్నట్టయితే మనకు x విలువ వస్తుంది అన్నమాట. x అంటే ఏంటిది? ఇక్కడ ఆ ఇంటికి కేటాయించినటువంటి సంఖ్య. అంటే అది ఎన్నో ఇల్లు మనకు తెలుస్తుంది. వరుసలో ఇది 1వ ఇల్లు 2వ ఇల్లు 3వ ఇల్లు 4వ ఇల్లు. మరి ఇది ఎన్నో ఇల్లు? 1వ 2వ 3వ మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఆ విలువ మనం తెలుసుకోవాలి. ఎట్లా? ఇప్పుడు చూద్దాం. ఇది కదా, ఇది ఇక్కడ రాదా ఫస్ట్. sx - 1 ఈక్వల్స్ టు S49 - Sx. sx - 1 వాల్యూ మనకు వచ్చింది ఎంత? x² - x/2 అది ఇక్కడ రాద్దాం. x² - x/2 చిన్న ఈక్వల్స్ టు. ఇప్పుడు S49 చేయాలి. S49 ఏ విధంగా చేస్తాం ఇప్పుడు చూద్దాం. చూడండి S49
ఎక్కడైతే n ఉందో అక్కడ మనం ఏం పెట్టాలి 49 పెట్టాలి. రాద్దాం 49/2 బ్రాకెట్ ఓపెన్ 2a అంటే 2 రాసి a బదులుగా ఏం రాయాలి మనం 1 రాయాలి. ఓకే తర్వాత ప్లస్ n - 1 n అంటే మళ్ళీ 49. ఓకే 49 - 1 బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ d ఉంది, d అంటే ఎంత 1 రాయాలి బ్రాకెట్ క్లోజ్. తర్వాత ఇక్కడ ఏముంది మైనస్ ఉంది. సో మైనస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఏం చేయాలి బ్రాకెట్ పెట్టాలి. బ్రాకెట్ పెట్టి లెక్క చేయాలి. x అంటే ఏం చేయాలి ఇక్కడ ఎక్కడైతే n ఉందో అక్కడ x పెట్టి రాయాలి. ఇప్పుడు రాద్దాం x/2 వచ్చిందా. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ తర్వాత 2a 2 రాద్దాం. a అంటే 1 ప్లస్ కు ప్లస్ n - 1 n అంటే ఏది ఇక్కడ x కదా x - 1 ఇక్కడ d అంటే 1 రైట్. ఇప్పుడు మనకు అంతా వచ్చింది, దీంతో అవసరం లేదు కాబట్టి తుడిపేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ x² - x/2 49/2 2 ఒకట్ల 2 49లోకి వెళ్ళి 1 పోతే 48 48 ఒకట్ల 48 అయిపోయిందా. నెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ x/2 కు x/2 2 ఒకట్ల 2 తర్వాత ప్లస్ x - 1 ఒకట్ల x - 1 నెక్స్ట్ స్టెప్ x² - x/2 49/2 48 ప్లస్ 2 అంటే ఎంత 50. ఓకే 2 ఒకట్ల 2 20 ఓ పని అయిపోయింది. నెక్స్ట్ మైనస్ x/2 ఇక్కడ ఏమో 2 ఉంది, ఇక్కడ -1 ఉంది. రెండిట్ల నుంచి 1 పోతే ఎంత 1 అది ఇక్కడ రాద్దాం. x రాద్దాం 2 నుంచి 1 పోతే 1 ఏమో 1 ప్లస్ 1 ఎందుకంటే పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో 49 × 25 అది ఇక్కడ రాద్దాం. 49 × 25 మైనస్ x × x + 1 ఏమవుతుంది x × x x² x ఒకట్ల x/2 కు 2 వచ్చిందా. ఇది కూడా రాయాలి ఇక్కడ x² - x/2. ఇప్పుడు 49 × 25 రెండింటిని గుణిస్తే ఎంత 1225 గుణిస్తే ఓకే రైట్. ఇక్కడ మైనస్ బ్రాకెట్ ఓపెన్ x² + x/2 ఇక్కడ ఇది కూడా రాద్దాం x² - x/2 వచ్చిందా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా LHS వైపు తీసుకొస్తే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఏ విధంగా x² - x/2 ప్లస్ ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కదా LHS వైపు వచ్చినా లేదా LHS ఉన్నది RHS వైపు వచ్చినా వాటి యొక్క గుర్తులు మారుతాయి. ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే మనకు x² + x/2 ఇంకా RHS లో మిగిలింది ఏంటిది 12/25 అది ఇక్కడ రాసేస్తున్నాం. ఓకే ఇది రాస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ కింద రెండింటికి సమానమైన హారాలు ఉన్నాయి కాబట్టి ఇవి సజాతీయ భిన్నాలు. సో సజాతీయ భిన్నాలు మనం ఏ విధంగా కాసాలు చేస్తాం కింద కామన్ గా ఉన్నటువంటి హారం రాసేసుకొని పైన ప్లస్ ఉంటే కూడాలి మైనస్ ఉంటే తీసేయాలి. సో x² - x + x x² + x అంతే కదా. ఇప్పుడు చూడండి +x - x క్యాన్సల్ ఇంకా మిగిలింది x² + x² అంటే 2x² / 2 12/25 ఈ రెండు క్యాన్సల్ మిగిలింది ఏంటిది x² = 12/25. ఇప్పుడు ఈ స్క్వేర్ ని తీసేసినట్టయితే మనకి ఏమవుతుందంటే √1225 ఈ స్క్వేర్ పోతే దీనికి రూట్ వస్తుంది. రూట్ వచ్చినప్పుడు ఏమైతుంది అంటే చూడండి దీనికి వర్గమూలం చేసినప్పుడు ప్లస్ ఆర్ మైనస్ అనేటువంటిది రాసుకోవాలి. అంటే దీనికి ధనాత్మకమైన విలువ రావచ్చు, రుణాత్మకమైన విలువ రావచ్చు. రెండింటికి సందర్భాలు ఉన్నాయి కాబట్టి దీని వర్గమూలం ఏ విధంగా ఉంటుంది మనకు 35. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే x = +35 తర్వాత x = -35. ఏంటిది x అంటే ఆ వరుసలో ఉన్నటువంటి ఇల్లు 35వ ఇల్లు. సో -35వ ఇల్లు అనడానికి వీల్లేదు. ఎప్పుడైనా సరే పదాలు తీసుకున్నప్పుడు అది అంక శ్రేణి అయినా గుణ శ్రేణి అయినా ధనాత్మకమైన పదాలు మాత్రమే తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి విలువ ఏది x = 35. కాబట్టి x విలువ వ్యవస్థితం అవుతుంది.
x విలువ మనకు వచ్చింది కదా, x = 35. ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. 1 2 3 4 తర్వాత ఇది 35వ విలువ అనుకున్నాం. ఇది 46 47 48 49 ఈ విధంగా రాసుకుందాం. ఇది ఆ ప్రత్యేకంగా కేటాయించినటువంటి నెంబర్ ఏదైతే ఉందో x అని అనుకున్నామో ఆ ఇల్లే ఇది. ఓకే, సో ఆ ఇంటి నెంబర్ ఎంత? 35. ఇప్పుడు దీని ముందున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే 34 వరకు, 1 నుంచి 34 వరకు ఉన్నటువంటి నెంబర్లన్నీ కూడేసుకొని ఇక్కడ పెట్టుకోండి. ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఇప్పుడు 35 తర్వాత ఏముంటుంది? 36. ఈ 36 నుంచి 49 వరకు కూడా మొత్తం కూడండి, ఎంతో కొంత వాల్యూ వస్తుంది. సో ఆ రెండింటి యొక్క విలువ సమానం. ఓకే, ఐదవది, క్రింది పటంలో చూపిన విధంగా ఒక ఫుట్బాల్ గ్రౌండ్ లో ప్రేక్షకులు కూర్చోవడానికి 15 మెట్లు గల ఒక మెట్ల వరుస కలదు. దీనిలో ప్రతి మెట్టు పొడవు 50 మీటర్లు మరియు వెడల్పు 1/2 మీటర్లు. మొదటి మెట్టు భూమి నుంచి 1/4 మీటర్ల ఎత్తులో మరియు ప్రతి మెట్టు దాని ముందున్న మెట్టుకు 1/4 మీటర్ల ఎత్తులో ఉన్న ఆ మెట్ల వరుస నిర్మించడానికి కావలసిన ఇటుకల యొక్క ఘనపరిమాణం కనుగొనుము అన్నాడు. అయితే ఇది మెట్లు. చూడండి, ఇక్కడ మొత్తం 15 మెట్లు ఉన్నాయి. అయితే మెట్టు యొక్క పొడవు ఎంత అంటే 50 మీటర్లు ఇక్కడ ఇచ్చింది కదా. సో మెట్ల యొక్క పొడవు ఎంత అంటే 50 మీటర్లు మరియు దాని యొక్క వెడల్పు, మెట్టు యొక్క వెడల్పు ఎంత? 1/2 మీటర్లు. ఎక్కడ ఉంది? ఇది 1/2 మీటర్లు. అయితే భూమి నుంచి మొదటి మెట్టు యొక్క ఎత్తు ఎంత అంటే 1/4 మీటర్ల ఎత్తులో ఉంది మొదటి మెట్టు. ఆ తర్వాత రెండో మెట్టు వచ్చేసరికి దాని ముందున్న మెట్టుకు 1/4 మీటర్ల ఎత్తులో, ఆ తర్వాత మెట్టు కూడా అంతే, దాని ముందున్న మెట్టుకు 1/4 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సో ప్రతి మెట్టు కూడా దాని ముందున్న మెట్టుకు 1/4 మీటర్ల ఎత్తులో ఉంటుంది అనమాట. సో ఇది లెక్క. సో మనం చేయాల్సిన ఏంటిది? ఇక్కడ ఈ యొక్క దిమ్మె ఏదైతే ఉందో ఈ దిమ్మె యొక్క ఘనపరిమాణం మనం కనుక్కోవాలి. సో దిమ్మె యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి అంటే ప్రతి మెట్టు యొక్క ఘనపరిమాణం మనం తెలుసుకోవాలి. సో మొదటి మెట్టు యొక్క ఘనపరిమాణం, రెండో మెట్టు యొక్క ఘనపరిమాణం, ఈ విధంగా 15 మెట్ల యొక్క ఘనపరిమాణాలు రాసుకొని వాటిని కూడితే మనకు వచ్చేది ఆ దిమ్మె యొక్క ఘనపరిమాణం. ఓకేనా? అదే ఇప్పుడు మనం చేయాలి. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లెక్క చేయాలంటే మనం తెలియాల్సింది ఏంటిది? ఘనపరిమాణానికి సూత్రం తెలియాలి. చూడండి, ఇక్కడ ఘనపరిమాణము అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి సూత్రము? పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. ఓకే, ఇక్కడ పొడవును మనం ఏమంటున్నాము? లెంత్ L. పొడవు ఎంత? ఇక్కడ 50 మీటర్లు. ఓకేనా? తర్వాత వెడల్పు అంటే ఏంటిది? ఇక్కడ బ్రెడ్ B ఎంత? 1/2 మీటర్లు. సరే, పొడవు వెడల్పు అనేటివి ప్రతి మెట్టుకు సమానంగానే ఉంటాయి. సో పొడవు ప్రతిసారి కూడా 50 మీటర్లే, వెడల్పు అనేది ప్రతి మెట్టుకు కూడా 1/2 మీటర్లే. మరి తేడా ఎక్కడ వస్తుంది అంటే మనకు హైట్, ఎత్తు అనేటువంటిది మారుతూ ఉంటది అనమాట. ఏ విధంగా మారుతుంది? మొదటి మెట్టును మనం ఏమనుకుందాం అంటే h1 అనుకుందాం. మొదటి మెట్టును మనం ఏమనుకుందాం? h1. సో మొదటి మెట్టు యొక్క ఎత్తు ఎంత? 1/4 మీటర్స్. నెక్స్ట్ h2 అంటే రెండో మెట్టు యొక్క ఎత్తు, దీనికన్నా 1/4 మీటర్లు ఎక్కువ. సో 1/4 1/4 కలిపితే ఎంత? 2/4. సో 2/4 మీటర్లు. సో h3 తీసుకున్నాం. h3 ఎంత? దాని ముందున్న మెట్టుకు 1/4 ఎక్కువ, అంటే 2/4 1/4 కలిపితే 3/4. ఓకేనా? h4 తీసుకుందాం. నాలుగో మెట్టు యొక్క ఎత్తు ఎట్లా వస్తుంది మనకు? దాని ముందున్న మెట్టుకు 1/4 కలపాలి. సో 3/4 1/4 కలిపితే 4/4. సో ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఎంతవరకు రాయొచ్చు మనము? 15వ మెట్టు వరకు రాయొచ్చు. సో ఇక్కడ నేను h15 రాస్తున్నా, అంటే 15వ మెట్టు యొక్క ఎత్తు. ఎట్లా రాయాలి మనం? 15వ మెట్టు యొక్క ఎత్తు అంటే 15/4 మీటర్లు. ఓకేనా? సో మనకి ఇక్కడ లెంత్ వచ్చింది, బ్రెడ్త్ వచ్చింది, తర్వాత హైట్ వచ్చింది. ఓకే, హైట్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటున్నాయి. h1 మొదటి మెట్టు యొక్క ఎత్తు, రెండో మెట్టు యొక్క ఎత్తు, మూడో మెట్టు ఎత్తు, నాలుగో మెట్టు ఎత్తు, ఈ విధంగా 15వ మెట్టు ఎత్తు వరకు మనం రాసుకోవడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఘనపరిమాణం V ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి? ఇక్కడ మనం LBH కదా. సో మనం కనుక్కోవాల్సింది ఏంటిది? ఒక మెట్టు ఘనపరిమాణం కాదు, 15 మెట్ల యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలి. సో ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2
ప్లస్ V3 ప్లస్ V4 ప్లస్ డాట్ 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 ప్లస్ V15 అంటే 15 మెట్రిక్ యొక్క ఘన పరిమాణం వరకు మనం కనుక్కోవాలి. కనుక్కొని ఈ ఘన పరిమాణాలన్నీ కూడా కూడిస్తే మనకు లెక్క అయిపోతుంది. ఓకేనా? రైట్. V1 అంటే ఏంటిది ఇక్కడ? V అంటే సూత్రం LBH. సో V1 అంటే మొదటి మెట్రిక్ యొక్క ఘన పరిమాణం మనం రాయాలి. సో LBH1 మొదటి మెట్రిక్ యొక్క ఎత్తు. LB అన్నిటికీ కామన్. L 50 మీటర్లు, B 1/2 మీటర్లు. ఓకేనా? సో అన్నిటికీ LB రాస్తూ ఉన్నా. H మాత్రం డిఫరెంట్ గా ఉంది కాబట్టి మొదటి మెట్రిక్ యొక్క ఎత్తు H1, రెండో మెట్రిక్ యొక్క ఎత్తు H2 ఆ విధంగా. సో LBH1 అయిపోయినాక LBH2, LBH3, LBH4 ప్లస్ డాట్ 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 ప్లస్ V15 అంటే LBH15. వచ్చిందా? ఇవి సూత్రాలు. జస్ట్ వేసింది ఏం లేదు, ఘన పరిమాణానికి సూత్రాలు మాత్రమే నేను రాయడం జరిగింది. ఆ తర్వాత చూడండి ఇక్కడ LB అన్నిట్లో LB ఉంది. సో మనం ఏం కామన్ తీయొచ్చు? LBని కామన్ తీయొచ్చు. LBని కామన్ తీసుకుందాం. LBని కామన్ తీస్తే వచ్చేది ఏంటిది? H1 ప్లస్ H2 ప్లస్ H3. ఇదే కదా? H1 ప్లస్ H2 ప్లస్ H3 ప్లస్ H4 ప్లస్ డాట్ డాట్ డాట్. ఎంతవరకు రాయాలి మనం? మొత్తం 15 మెట్లు ఉన్నాయి కాబట్టి H15 వరకు రావాలి. ఇప్పుడు మనకు తెలిసినటువంటి విలువల్ని ఇందులో మనం ప్రతిక్షేపించాలి. సో ఇక్కడ L ఇంటూ B. L ఎంత? B ఎంత? L అంటే ఎంత మనకు? 50 మీటర్. అది ఇక్కడ రాదా? B అంటే ఎంత మనకు? 1/2 మీటర్లు. ఓకేనా? రైట్. నెక్స్ట్ H1 అంటే ఎంత? 1/4. H1 1/4 ప్లస్ H2 అంటే ఎంత? 2/4. H3 అంటే 3/4. H4 అంటే 4/4 ప్లస్ డాట్ 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 ప్లస్ H15 అంటే 15/4. ఇప్పుడు మళ్ళీ గమనించండి, ఇక్కడ అన్నిటికి కూడా హారం 4 అనేది ఉంది. సో ఏం కామన్ తీయొచ్చు? 4ను కామన్ తీయొచ్చు. అదే ఇప్పుడు నేను చేస్తున్నాం. ఇక్కడ దానికంటే ముందు ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి. 2 1 2 2 25. ఎంత వచ్చింది? ఇక్కడ 25 ఉంది కదా? సో 25 రాసేసుకొని ఇక్కడ అన్నిటికీ హారం 4 ఉంది కాబట్టి ఆ 4ను కూడా కామన్ చేసి బయటికి రాస్తున్నాం. 25/4. ఓకేనా? ఇప్పుడు మనకు మిగిలిన ఏంటిది? 1 ప్లస్ 2 ప్లస్ ఈ విధంగా రాస్తాం. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ డాట్ 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 ప్లస్ 15. వచ్చిందా? ఇక్కడ మీకు ఒక సూత్రం కనిపిస్తుంది. ఏంటిది అది? 1 నుంచి 15 వరకు ఉన్నటువంటి వీటికి మొత్తానికి సూత్రాన్ని మనం రాయాలి. 1 నుంచి 15 వరకు మనం కూడాలంటే మొత్తానికి సూత్రం ఏంటిది? అంక స్టడీలో Sn n/2 బ్రాకెట్ ఓపెన్ a ప్లస్ an. మొదటి పదము చివరి పదం తెలుసు కాబట్టి మనం ఉపయోగించాల్సిన సూత్రం అది. ఇప్పుడు చేద్దాం. క్వశ్చన్ చూపిస్తున్నా. (25/4). ఓకేనా? బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ ఏ అంటే ఏంటిది? చూడండి, ఇక్కడ ఏ అంటే వచ్చేసి మొదటి పదం 1, చివరి పదం an అంటే 15. సో మనం ఉపయోగించాల్సిన సూత్రం ఏంటిది? ఇక్కడ Sn n/2 బ్రాకెట్ ఓపెన్ a ప్లస్ an. ఈ సూత్రం ఉపయోగించాలి. సో మనకు n అంటే తెలుసు ఎంత? మొత్తం ఉన్న మెట్లన్నీ 15 కదా? సో ఇక్కడ మనం రాయాలి 15/2. ఏం లేదు, ఎక్కడైతే n ఉందో అక్కడ 15 రాస్తున్నా, 2కు 2 రాస్తున్నా. ఓకేనా? మళ్ళీ బ్రాకెట్ ఓపెన్. ఏ అంటే ఏంటిది? మొదటి పదం ఎంత? 1. చూడండి, మొదటి పదం 1 కదా? అది మొదటి పదం. తర్వాత an ఉంది కదా? ప్లస్ పెట్టుకొని an రాయాలి. an అంటే ఎంత? 15. ఎక్కడ ఉంది an? ఇది చివరిది an. అది ఇక్కడ రాస్తుంది. బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 25/4 క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ వేసుకోవచ్చు, లేదు అంటే రాసేద్దాం. 25/4 ఇంటూ 15/2 15/2 ఇంటూ 1 ప్లస్ 15 ఎంత? 16. వచ్చిందా? ఇప్పుడు 4 1 4 4 16, 2 1 2 2 4. ఏమైనా క్యాన్సిల్ అయితే చేసేసుకోవాలి. నెక్స్ట్ 25 ఇంటూ 15 ఇంటూ 2. సో రాద్దాం 25 ఇంటూ 15 ఇంటూ 2. సో 15 2 30 30 ఇంటూ 25 750.
సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 750. సో ఏంటిది ఘన పరిమాణానికి ప్రమాణాలు ఏంటివి చూడండి. ఇక్కడ మనం అన్ని కూడా మీటర్లలో తీసుకున్నాం కాబట్టి మీటర్ క్యూబ్ ఘనపు మీటర్లు, తెలుగులో ఘనపు మీటర్లు అంటున్నాం, ఇంగ్లీష్ లో రాస్తున్నాం కాబట్టి మీటర్ క్యూబ్ రాస్తున్నాం సరిపోతుంది. ఓకే, సో 750 ఘనపు మీటర్లు ఆ దిమ్మ యొక్క ఘన పరిమాణం అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 6వ లెక్క చూద్దాం. ఒక పనిని పూర్తి చేయుటకు 150 కూలీలను నియమించారు. అయితే 2వ రోజు 4 పనిలోకి రావడం మానుకున్నారు. 3వ రోజు మరో 4 మానుకున్నారు. ప్రతిరోజు ఈ విధంగా జరగడం వల్ల ఆ పని పూర్తి కావడానికి అనుకున్న రోజుల కంటే 8 రోజుల ఎక్కువ సమయం పట్టింది. ఓకే రైట్. అయినా ఆ పని పూర్తి కావడానికి పట్టిన మొత్తం కాలం ఎంత? సో మొత్తం రోజులు ఎన్ని? ఓకే, దీన్ని ఏ విధంగా మనం చేయాలి చూడండి. ఇక్కడ ఏదైనా ఒక పనిని మనం ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. సో ఆ పనిని పూర్తి చేయాలంటే మొదటి రోజు కూలీకి వచ్చినటువంటి కూలీలు ఎంతమంది అంటే 150 మంది కూలీలు. సో మొదటి రోజు హాజరైన కూలీలు 150. ఓకేనా? అయితే ఆ పని ఏంటిది? ఇది ఎక్స్ అనుకుందాం. ఆ పనిని ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ పనిని పూర్తి చేయడానికి మొదటి రోజు హాజరైనటువంటి కూలీలు 150 మంది. సో ఇక్కడ ఆ పనిని పూర్తి చేయడానికి అవసరమయ్యేటువంటి కూలీల సంఖ్య ఎంత అంటే మనం ఏం చెప్తాం, 150 ఇంటూ ఎక్స్. సో ఇక్కడ రాద్దాం. ఆ పనిని పూర్తి చేయుటకు అవసరమయ్యే కూలీల సంఖ్య. అప్పుడు ఏమవుతుంది, 150 ఇంటూ ఎక్స్. ఓకేనా? ఇది అంటే నిర్దేశించినటువంటి పనిని పూర్తి చేయడానికి అవసరమయ్యే మనుషుల సంఖ్య ఎంత అంటే 150 ఇంటూ ఎక్స్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మొదటి రోజున ఎంతమంది అయితే కూలీలు వచ్చినారో ఆ మరుసటి రోజుకి 4 తగ్గడం జరిగింది. ఆ మరుసటి రోజుకి మళ్ళీ ఇంకా 4 తగ్గడం జరిగింది. ఈ విధంగా 4 తగ్గుతూ పోతూ ఉన్నప్పుడు ఆ పని అనేటువంటిది కేటాయించినటువంటి సమయంలో జరగదు. ఓకేనా? ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో ఎంత టైం ఎక్కువ తీసుకున్నది, 8 రోజుల సమయం ఎక్కువ తీసుకుందట. సో దాన్ని ఏ విధంగా రాయొచ్చు ఒకసారి చూద్దాం. ఇది 1వ రోజు, ఇది 2వ రోజు, 3వ రోజు, ఈ విధంగా పని అనేటువంటిది జరగాలి. సో మొదటి రోజు హాజరైనటువంటి కూలీలు ఎంతమంది, 150. 2వ రోజు, ఇది రోజులు రాద్దాం, 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు. సో 1వ రోజు 150 మంది కూలీలు అయితే 2వ రోజు వచ్చేసరికి 146 మంది కూలీలు, 3వ రోజు వచ్చేసరికి 142 మంది కూలీలు. ఈ విధంగా పోతుంది అనమాట. సో యాక్చువల్ గా 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఈ విధంగా చేస్తూ పోతే ఏ పనిని, ఒక పనిని, ఆ ఒక పనిని మనం ఏమనుకుంటున్నాం, ఎక్స్. ఎక్స్ అనేటువంటి పనిని 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఒక సమయం అనేది తీసుకుంటారు. ఆ సమయం ఏదో మనం కనుక్కుంటాం, ఎక్స్ పదాలు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మొదటి రోజు 150, 2వ రోజు 146, ఈ విధంగా 4 తగ్గడం వల్ల జరగాల్సినటువంటి పని ఏదైతే ఉందో అది 8 రోజులు ఎక్కువ తీసుకుంది అనమాట. సో ఎక్స్ ప్లస్ ఎయిట్. ఓకేనా? ఒకవేళ సంఖ్య పెరుగుతూ ఉన్నట్టయితే కనుక మనకు ఎక్స్ మైనస్ 8 అయ్యేది. ఓకేనా? అదనమాట. అంటే మనుషుల సంఖ్య పెరిగినప్పుడు సమయం అనేది తక్కువ తీసుకుంటారు, మనుషుల సంఖ్య తగ్గినప్పుడు చేయాల్సిన పని అనేటువంటి ఎక్కువ సమయం తీసుకుంటుంది అన్నమాట. ఓకే రైట్. ఎక్స్ ప్లస్ 8 పదాలు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఒక పనిని పూర్తి చేయటకు అవసరమయ్యే కూలీల సంఖ్య ఏదైతే ఉందో అది దేనితో సమానము, ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది కదా 150, 146, 142, ఎక్స్ ప్లస్ 8 పదాలు. సో ఆ పని పూర్తి అయ్యింది. ఎప్పుడు పూర్తి అయ్యింది, ఎక్స్ ప్లస్ 8 రోజుల్లో పూర్తి అయింది అనమాట. సో దీన్ని మనం సమానం చేస్తే లెక్క వచ్చేస్తుంది. సో మనం చేయాల్సిన పని ఏంటిదంటే ఎస్ ఎక్స్ ప్లస్ 8 అంటే మొత్తము ఇదంతా కూడా మనం కూడాలన్నమాట. ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 150x. ఈ మనుషుల సంఖ్యతో దేని సమానం చేయాలి మనం, ఎక్స్ ప్లస్ 8 ఏదైతే ఉందో ఆ దాంతో మనం సమానం చేసినట్టయితే, ఈ మొత్తం పదాలకు సమానం చేసినట్టయితే మనకు ఎక్స్ విలువ వచ్చేస్తుంది అనమాట. ఎక్స్ అంటే ఏంటిది, మనకు అవసరమయ్యేటువంటి పని దినాలు. ఓకే
రైట్. ఇప్పుడు మనం చేద్దాం x+8 మనం చేద్దాం. x+8 is equal to మన సూత్రం తెలుసు ఏంటిది? Sn is equal to n/2 bracket open 2a plus n minus 1 into d. ఇక్కడ a is equal to ఏంటిది? 150. ఓకేనా? d is equal to ఏంటిది? ఇందులో నుంచి తీసేయాలి కదా. 146 నుంచి 150 పోతే ఎంత? -4. ఓకేనా? a వచ్చింది, d వచ్చింది, n కూడా మనకు తెలుసు. n అంటే ఏంటిది? ఇక్కడ x+8 పదాలు కాబట్టి సో n is equal to x+8. ఈ వీటిని ఈ సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అవి ఇక్కడ నేను చేస్తున్నా. ఫస్ట్ ఏం చేద్దాం? n/2 అంటే n/2 అంటే x+8/2 బ్రాకెట్ ఓపెన్ 2a అంటే 2 ఇంటూ a అంటే ఎంత? 150. ఓకే అయిపోయింది. ప్లస్ n-1 అంటే x+8 - 1 అంటే x+7 అవుతుంది. అంతేనా? x+8 మరి ఇక్కడ -1. 8 నుంచి 1 పోతే 7. షార్ట్ కట్ రాస్తున్నా x+7. ఇక్కడ d అంటే ఎంత? -4 బ్రాకెట్ క్లోజ్. ఓకేనా? ఇది నోట్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు చేద్దాం. x+8 అంటే మనం ఏమనుకున్నాం? ఇది దేంతో సమానం? 150x కదా. అది ఇక్కడ రాసేద్దాం. మన 150x. x+8/2 అది కూడా ఇక్కడ రాసేద్దాం. x+8/2 బ్రాకెట్ ఓపెన్ 2 ఇంటూ 150 అంటే ఎంత? 300 ప్లస్ -4 ఇంటూ x -4x మైనస్ ఇంటూ 7 అంటే -28. ఏం 48 కదా. రైట్. నెక్స్ట్ స్టెప్ 150x x+8/2 bracket open 300 to 300 plus into minus 4x ఇది -28. ఓకేనా? రైట్. ఇప్పుడు చేద్దాం 150x కి 150x ఓకే x+8/2 x+8/2 ఇక్కడ 300 - 28 300 నుంచి 28 పోతే ఎంత? ఇక్కడ చేద్దాం. 300 నుంచి 28 తీసేద్దాం. 10 ఇక్కడ నుంచి 8 పోతే 2. ఇక్కడ 9 ఉంటుంది. 9 ఇక్కడ నుంచి 2 పోతే 7. ఇక్కడ 2 272. సో ఇక్కడ రాద్దాం 272 - 4x. ఇంతేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 2 కూడా కామన్ తీసేసుకుంటే 2 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 2 కామన్ తీద్దాం. 2 కామన్ తీస్తే 2 1 2 1 2 2 3 6 ఒకటి మిగులుతుంది. 2 6 12 వచ్చిందా? 2 ఇంటూ 136 272 మైనస్. ఓకేనా? 4 ఉంది కదా. ఇందులో నుంచి 2 కామన్ తీస్తే మిగిలేది 2. సో 2x. ఈ 2 క్యాన్సిల్. మిగిలేది ఏంటి? ఇక్కడ x+8 బ్రాకెట్ ఓపెన్ 136 - 2x ఇక్కడ 150x. రైట్. ఇప్పుడు ఏం చేద్దాం? x+8 ఇది ఇంటూ 136 - 2x దీనిని గుణించాలి. సో 130 ఫస్ట్ ఇది x ఇంటూ 136 x ఇంటూ 136 136x ఫస్ట్ x తోటి గుణించాం. x ఇంటూ 136 136x x ఇంటూ -2x -2x². ఇప్పుడు 8 ఇంటూ 136 ఇక్కడ చేద్దాం. 8 రాళ్ళ 48 8 3 24 24 4 28 8 లెక్క 8 8 2 10 1088. సో 1088 ఈ 2 గుణిస్తే ఇంత. సో ప్లస్ ఇంటూ మైనస్ 8 ఇంటూ 2x సో 16x ఇది 150x. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే నూట 150x రాస్తున్నాం. ఇక్కడ 136x - 2x² ప్లస్ 1088 - 16x. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. 136 నుంచి 16 తీసేయాలి. ఇక్కడ రాసుకున్నా 136 నుంచి 16x తీసేస్తున్నాం. 6 నుంచి 6 పోతే 0 3 నుంచి 1 పోతే 2 1కి 1 120x. ఏం 120x ప్లస్. సో ఇక్కడ రాద్దాం ప్లస్ 120x. ఇది అయిపోయింది. ఇది అయిపోయింది. మిగిలింది ఏంటి? ఇక్కడ -2x². ఇంకా మిగిలింది ఏంటిది? ప్లస్ 1088. ఓకేనా? ఇది కూడా చూపెడదాం. రైట్.
ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ స్క్వేర్ యొక్క గుర్తు మైనస్ లో ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా ఇక్కడ తీసుకొచ్చేద్దాం. సో ఇది కాస్త ప్లస్ అవుతుంది కదా. సో ఫస్ట్ మైనస్ 2x² ఇక్కడ తీసుకొద్దాం. సో ప్లస్ 2x². ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ 120x ని దీని పక్కన తీసుకొద్దాం. సో 150x ఇది ఇక్కడ వచ్చేసరికి మైనస్ 120x. ఈ రెండు వచ్చేసినాయి. ఇంకా లాస్ట్ ఇది కదా, ఇది కూడా తీసుకొచ్చేస్తే మైనస్ 1088. ఇక్కడ మిగిలింది ఏం లేదు కాబట్టి 0. ఓకే, ఇప్పుడు చూద్దాం. 2x² కి 2x². 150 నుంచి 120 పోతే ఎంత? 30, 30x. ఇంకా మిగిలింది ఏంటిది? 1088, 0. ఇప్పుడు ఇది ఒక వర్గ సమీకరణం వచ్చింది. సో ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2 ఉంది. సో 2 కామన్ తీసేస్తే మనకి కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు చూద్దాం. 2 కామన్ తీస్తే x² ఇది 15x మైనస్ 2 5 10, 2 4 8, 2 4 8. ఈ 2 అనేది 0 కిందికి పోతే 0. సో మిగిలినటువంటి వర్గ సమీకరణం ఏంటిది? ఇది మనకు కావాల్సినటువంటి వర్గ సమీకరణం. ఈ వర్గ సమీకరణం ద్వారా మనం x విలువని కనుక్కోవచ్చు. ఓకేనా? సో ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, ఎంత సమయంలో పూర్తవుతుందో మనం తెలుసుకోవాలి అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం. మధ్య పదాన్ని ఏం చేయాలి? మనం విడగొట్టుకోవాలి. విడగొట్టుకోవాలంటే ఏం చేయాలి? స్థిర పదాన్ని x² యొక్క గుణకంతో గుణించాలి. ఇక్కడ చేస్తున్నాం. 544. 2 1 2 ఇప్పుడు మిగిలింది 2 నెల 14, 2 4 అంతేనా? 2 1 2 2 2 4 ఒకటి మిగిలింది 2 నెల 14, 2 4 2 1 2 3 6 2 6 2 6 12 2 8 16 2 3 6 2 4 8 2 17 17 గోల్. ఎందుకంటే అది ప్రధాన సంఖ్య కాబట్టి. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 32. 32 ఇట్ల నుంచి 17 పోతే 15 వచ్చింది కదా. సో ఇక్కడ మనకు 32 × 17 = 544. ఇప్పుడు 32 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 32 - 17 తీసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఈ విధంగా మనం విడగొట్టుకోవచ్చు. చూడండి ఇక్కడ x² + 32x - 17x - 544 = 0. మధ్య పదాన్ని మనం విడగొట్టుకున్నాం. ఈ 2 గుణించినట్టయితే 544. ఇందులో నుంచి తీసేస్తే 15. ఈ గుర్తులు గుణిస్తే ఈ గుర్తు వచ్చిందా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ x ఇక్కడ x ఉంది కాబట్టి ఏం కామన్ తీయాలి? x కామన్ తీయాలి. x కామన్ తీస్తున్నాం. x × x x². ఇక్కడ x ఉంది కాబట్టి x బయటకు వచ్చింది. మిగిలింది ఎంత? 32. అయిపోయింది. ఇప్పుడు బ్రాకెట్ లో ఉన్నది అక్కడ రాద్దాం. అయిపోయిందా? ఇప్పుడు x ఇక్కడ ఉంది. ఇంకా రాయాల్సిన ఏంటిది? -17x. సో -17 × x -17x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 17 × 32 544. ఇక్కడ = 0 అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? బ్రాకెట్ లో ఉన్నదంతా 1 x + 32. బ్రాకెట్ కు బయట ఉన్నదంతా కూడా 1 అంటే x - 17 30 = 0 వచ్చినాయా? ఇప్పుడు ఏం చేయాలి? మనం x + 32 = 0 రాయాలి. x - 17 కూడా 0 రాయాలి. నేను రాస్తున్నాను చూడండి. x + 32 = 0. ఇంకొకటి x - 17 కూడా 0. ఇప్పుడు x ఏమవుతుంది? -32. ఇంకొకటి x = 17. x అనేటువంటిది ఏంటిది? పదాలు. -32 అనేటువంటి పదాలు అనేటువంటి తీసుకుంటామా? తీసుకోము. ఎందుకంటే నెగటివ్ టర్మ్ అనేది తీసుకోమన్నమాట. సో పాజిటివ్ టర్మ్ మనం తీసుకుంటాం. సో x అనేటువంటిది ఏంటిది? ఇక్కడ పని దినాలు. సో ఒక పనిని పూర్తి చేయాలంటే 150 మంది కనుక వచ్చి ఉంటే మనకు 17 రోజుల్లో పని అయిపోయేది. కానీ ప్రతిరోజు 4 చొప్పున తగ్గుతూ ఉండడం వల్ల ఆ పని పూర్తి కావడానికి పట్టిన సమయం ఎంత అంటే x + 8 కదా. 8 రోజుల సమయం ఎక్కువ పట్టింది. సో ఇందులో ప్రతిక్షేపించినట్టయితే మనకు కావలసినటువంటి టైం అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ రాద్దాం. 17 + 8 ఎంత? 25. 15 25. సో ఆ పని 25 రోజుల్లో పూర్తవుతుంది. ఒకవేళ ప్రతిరోజు 4 చొప్పున తగ్గుతూ వచ్చినట్టయితే 25 రోజుల్లో నిర్దేశించినటువంటి పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? 25 రోజుల్లో పూర్తవుతుంది. ఒక యంత్రము వెల 5 లక్షల రూపాయలు. మొదటి సంవత్సరం దీని వెలలో తగ్గుదల 15%, రెండవ సంవత్సరం 13.5%, మూడవ సంవత్సరం 12%. ఈ విధానం కొనసాగించబడిన
10 సంవత్సరాల అనంతరం దాని విల ఎంత? ఇవ్వబడిన శాతాలన్నీ ప్రారంభ విలపైనే పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి శాతాలు ఏవైతే ఉన్నాయో అంటే డిస్కౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రారంభ విల ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు దాని మీదనే లెక్క కట్టడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక ప్రోడక్ట్ యొక్క ధర ఎంత అంటే 5 లక్షల రూపాయలు కదా. సో మొదటి సంవత్సరం దాని మీద ఇచ్చినటువంటి డిస్కౌంట్ 15% అయితే రెండో సంవత్సరము 13.5% ఇచ్చింది, మూడో సంవత్సరం 12%. ఆ విధంగా 10 సంవత్సరాల వరకు డిస్కౌంట్ ఇచ్చుకుంటూ పోతే అదే ప్రోడక్ట్ మీద ఓకేనా 10 సంవత్సరాల తర్వాత మనం ఎంత పెట్టి కొనుక్కోవచ్చు ఆ ప్రోడక్ట్ ని ఓకేనా, అది లేదు. సో అప్పుడు దాని ధర ఎంతనో మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇయర్ అంటే మొదటి సంవత్సరం, తర్వాత రెండవ సంవత్సరం, తర్వాత మూడవ సంవత్సరం. ఈ విధంగా తీసుకున్నట్టయితే మొత్తం 5 సంవత్సరాల వరకు 10 సంవత్సరాల వరకు. మొదటి సంవత్సరం ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత? 15%. రెండో సంవత్సరం ఇచ్చినటువంటి డిస్కౌంట్ 13.5%. ఆ తర్వాత 12%. ఈ విధంగా డిస్కౌంట్ ఇస్తూ వస్తున్నారు అన్నమాట. ఎన్ని సంవత్సరాల వరకు? 10 సంవత్సరాల వరకు. సో 10 సంవత్సరాల వరకు అంటే 10 పదాలు కాదు ఓకేనా, రైట్. ఇది మొదటి పదం, రెండవ పదం, మూడవ పదం, ఈ విధంగా మొత్తం 10 పదాలని మనం అనుకుందాం. సో మొదటి పదాన్ని మనం ఏమనుకోవచ్చు? ఏ ఓకేనా. డి అంటే ఇది A2 - A1 కదా. A2 - A1 అంటే 13.5లో నుంచి ఎన్ని తీసేయాలి? 15 తీసేయాలి. అంటే ఎంత? -1/2. సో తీసేద్దాం. 2 1 2, 2 1 పోతే 3, 3/2 ఎంత వస్తుంది మనకి తీసేస్తే? -3/2. అంటే మిశ్రమ భిన్నాన్ని మనం ఏ విధంగా రాసుకున్నాం? అపక్రమ భిన్నంగా రాసుకున్నాం. సో -3/2 అనేటువంటిది ఏంటిది ఇక్కడ? పదాంతరం. నెక్స్ట్ ఎన్ అంటే ఏంటిది ఇక్కడ? పదాలు, 10 పదాలు అంటే 10 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ 10 పదాలుగా మనం రాసుకోవడం జరిగింది. సో n = ఎంత? 10. సో మనకి ఏ వచ్చింది, n వచ్చింది, సో డి కూడా వచ్చింది. డి ఎంత? -3/2. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది ఇక్కడ? Sn సూత్రం రాసుకుందాం. Sn = ఏంటిది? n/2 బ్రాకెట్ ఓపెన్ a 2a 2a + n - 1 * d. ఇదే కదా సూత్రం. సో ఇది ఎందుకు రాసుకుంటున్నాము అంటే ఈ మొత్తం డిస్కౌంట్ ని మనం కూడాలి. 10 సంవత్సరాల వరకు వాళ్ళు ఇచ్చేటువంటి డిస్కౌంట్ ను కూడితే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారో ఆ 10 సంవత్సరాలు అనే విషయం మనకు తెలుస్తుంది కదా. సో మొత్తం డిస్కౌంట్ ని మనం చేయాలి. సో మొత్తానికి సూత్రం అంక శ్రేణిలో ఉన్నటువంటి ఈ డిస్కౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి మొత్తం మనం చేద్దాం. n అంటే ఏంటిది? 10 కదా. సో Sn 10/2 బ్రాకెట్ ఓపెన్ 2 a అంటే ఎంత? 15 ప్లస్ n - 1 అంటే 10 - 1 d అంటే ఎంత? -3/2. సో -3/2 రాసుకొని బ్రాకెట్ క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిపోతే చేసేసుకోవడమే. 5 2 15 30 ఓకేనా. ప్లస్ 10 నుంచి 1 పోతే 9. ఇది -3/2 బ్రాకెట్ క్లోజ్ చేద్దాం ఓకేనా. ఇప్పుడు చూడండి 5 కు 5 బ్రాకెట్ ఓపెన్ 30 ఓకేనా. ప్లస్ ఇంటూ మైనస్ 3 9 27 27/2 27/2. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవచ్చు చూడండి ఇక్కడ 2 30 60 2 30 60 60 నుంచి 27 పోతే ఎంత చూద్దాం. 10 నుంచి 7 పోతే 3 5 నుంచి 2 పోతే 3 33/2 60 అంటే 22 10 నుంచి 7 పోతే 3 5 నుంచి 2 పోతే 3. సో 33/2 వచ్చిందా. ఇప్పుడు ఒకవేళ ఇది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసినట్టు కానీ ఇది క్యాన్సిల్ కాదు. కొన్ని ఇది క్యాన్సిల్ అయితే అది కూడా కాదు. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 5 × 15 5 × 15 కాబట్టి 16 165/2 వచ్చిందా. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందులో పోతే చూద్దాం. 165ని 2 తోటి మనం భాగించాలి. 2 8 16 ఈ 5 ఇక్కడ దించుకుంటే 2 2 4 ఒకటి మిగిలింది పాయింట్ పెట్టేసుకుందా 2 5 10 అంటే 82.5. సో 82.5 అనేటువంటిది ఏంటిది? శాతము. సో 10 ఏళ్లలో వాళ్ళు మనకి ఇచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత? 82.5% మనకు డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద డిస్కౌంట్ ఓకే. సో ఇక్కడ 5 లక్షలు ఉన్నటువంటి దాని ప్రారంభ ధర ఏదైతే ఉందో
10 సంవత్సరాల తర్వాత ఆ డిస్కౌంట్ మొత్తాన్ని కూర్చున్నట్టయితే మనకు వచ్చినటువంటి డిస్కౌంట్ ఎంత 82.5%. సో శాతం అనేటువంటిది 100కే మనం లెక్క కడతాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే 100 మైనస్ 82.5 తీసుకుందాం. 100ని ఎందుకు తీసుకోవాలంటే పర్సెంటేజ్ అంటేనే 100కి లెక్క కడతాం మనం. సో 100 మైనస్ 82.5. సో ఎంత అవుతుంది మనకి ఇక్కడ 100లో నుంచి 82.5 తీసేయాలి. 10 ఇక్కడ 5 పోతే 5, ఇక్కడ ఎంత ఉంటుంది 9 ఉంటుంది, 9 ఇక్కడ 2 పోతే 7, ఇక్కడ 1 17.5. సో 17.5% అనేటువంటి ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద దాని ధర ఎంతో తెలుసుకోవడానికి ఈ డిస్కౌంట్ ఉపయోగిస్తే మనకు ఆ ప్రోడక్ట్ యొక్క ధర తెలిసిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. సో ప్రతి డిస్కౌంట్ కూడా ప్రారంభ ధర మీదనే ఆధారపడి ఉంది కాబట్టి మనకు 10 సంవత్సరాల తర్వాత 17.5% ఏదైతే ఉందో దీనిని మనం ఈ ప్రారంభ ధర మీద అప్లై చేస్తే ఆ వస్తువు యొక్క ధర అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. 5 లక్షలు ఇంటూ 17.5% అంటే ఎంత? నేను ఏ విధంగా రాసుకోవచ్చు? 17.5% పెట్టుకున్న తర్వాత 17.5 రాసుకొని శాతము గుర్తు తీసేస్తే కనుక కింద 100 వస్తుంది కదా. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా తీసేస్తే ఏమవుతుందంటే 175 బై అంటే పాయింట్ తీసేస్తే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 అంకె ఉంది కాబట్టి కింద హారంలో ఒక 0 వస్తుంది. అంటే 100 పక్కకు ఒక 0 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 3 సున్నాలు ఇక్కడ ఈ 3 సున్నాలు క్యాన్సల్. ఇప్పుడు ఎన్ని లేదు? 500 ఇంటూ 175. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2 సున్నాలు పెట్టేసుకుందాం. ఇక్కడ 5 ఎకంతో గుణిద్దాం. 5 5 25, 2 జతాలు 5 ఏళ్ళ 35, 36, 37, 3 జతాలు 5 ఎకం 5, 5 3 8. ఎంత వచ్చింది? 87,500. అంటే 87,500 రూపాయలు. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి 5 లక్షలు ఉన్నటువంటి ఆ ప్రోడక్ట్ ఏదైతే ఉందో 10 సంవత్సరాల తర్వాత దాని ధర 87,500. ఓకేనా? రైట్, ఇది ఆన్సర్. ఇప్పుడు రాద్దాం. 10 సంవత్సరాల తర్వాత ఆ వస్తువు ధర ఎంత ఉంటుంది? 87,500 రూపాయలు. ఓకేనా?